అందరికీ నమస్తే. ఒకసారి ఈ వీడియో చూడండి. మా నాన్న అప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నాడు. నాన్న ఎప్పుడు చచ్చిపో అంటాడు. ఆ అబ్బాయి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మీరు వినే ఉంటారు కదా. మా నాన్న ఎప్పుడు మా అమ్మను చచ్చిపో అనే మాట అంటూ ఉంటాడు. ఇవాళ నిజంగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఓకేనా? సో హస్బెండ్స్ ఎప్పుడు కూడా వైఫ్ని కానీ ఆ వైఫ్ వచ్చేసి హస్బెండ్ కానీ ఇలా మాటలు అనడాన్ని మనం సైకాలజీలో ఏమంటాం అంటే మానసిక వేధింపు అని అంటామండి. సో ఎందుకంటే రిపీటెడ్ గా ఇలాంటి వార్తలు ఇలాంటి మాటలు పిల్లల ముందర యూస్ అస్సలు చెయ్యకూడదు. దీన్ని ఎమోషనల్ అబ్యూస్ గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ గా వాళ్ళని సైకలాజికల్ గా హార్ట్ చేయడము, ఆ వర్బల్ బిహేవియర్ అనేది ఇక్కడ మనం చూసాం కాబట్టి. ఇంకొకటి దీన్ని ఏమంటాం అంటే సైకలాజికల్ గా హరాస్మెంట్ అనేది కూడా మనం ఇక్కడ అనొచ్చు. అండ్ దీన్నే మనము మెంటల్ క్రుయాలిటీ అంటాం, అంటే క్రూరంగా ప్రవర్తించడము. అంటే ఇక్కడ ప్రవర్తన అంటే ఫిజికల్ గా కాదు, అబ్యూసివ్ వర్డింగ్స్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ వర్డింగ్స్ వల్ల కూడా వచ్చేసి దాన్ని క్రుయాలిటీ గానీ ఇక్కడ మనము పరిగణిస్తాం అనమాట. సో వీటిని అంటే ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్ మనసు లోపల లోతుగా పాతుకొని వెళ్తాయి. ఇలాంటివన్నీ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సైకలాజికల్ గా ఆ అబ్బాయి పడేటటువంటి మానసిక వేదన గురించి మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఏమవుతుంది అంటే ఒక ట్రౌమాగా తనకి వచ్చేసి గుర్తుండిపోతుంది. సో దీని వల్ల తను చదువులో ఫోకస్ పెట్టలేడు, ఫర్దర్ లైఫ్ మీద ఫోకస్ పెట్టలేడు, తన మీద తనకే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడటం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంకొకటి వచ్చేసి దీన్ని మనం ఎలాగ పరిగణిస్తామంటే ఎప్పుడైనా అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నప్పుడు కొంచెం పెద్దయిన వాడైనా కూడా ఇటువంటి బిహేవియర్స్ ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రీవియస్ గా జరిగినప్పుడు మేము కేస్ హిస్టరీ తీసేటప్పుడు అన్ని మేము చూస్తామండి. సో అందులో వచ్చేటటువంటి ఈ ట్రౌమాస్ అన్ని కూడా మేము కలెక్ట్ చేస్తాము. సో ఈ ట్రౌమా అనేదాన్ని మనం ఎమోషనల్ ట్రౌమాగా పరిగణిస్తాము. ట్రౌమాటిక్ గ్రీఫ్ అనేది ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు ఆ సమయంలో కూడా ఏడవడము, జరిగినటువంటి గతాన్ని మళ్ళీ తవ్వుకోవడము, మళ్ళీ అన్ని బయట వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఒక సైకలాజికల్ షాక్ గా కూడా మనం ఇక్కడ అనొచ్చు. కరెక్టేనా? సో వాళ్ళకి ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఎప్పుడు పాతుకొని పోతుంది. సో ఇంకొకటి ఈ బాల్యంలో వచ్చేటటువంటి ఎటువంటి మానసిక గాయాలైనా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద పూర్తిగా ఎప్పుడు దెబ్బతీస్తూ ఉంటుంది. మీరు గుర్తు పెట్టుకోండి, పిల్లల మధ్యలో మనం ఎలాంటి ప్రాబ్లమాటిక్స్ చేసినా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే గొడవలు, తగాదాలు, సో పిల్లల ముందర కొట్టుకోవడం కానీ మానసికంగా వేధించుకోవడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రౌమా లాగా అనేక మందికి గుర్తుండిపోతుంది. సో దానివల్ల బీ కేర్ఫుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో అది చేయండి. సో ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్. And please do follow my Instagram for more videos and also my YouTube channel Annamareddy Chamundeshwari. Thank you.